నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఉమ్, ఆడవాళ్ళని కించపరుస్తూ, అంటే ఏ రకంగా అంటే అసలు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే ట్యాగ్ లైన్ పట్టుకొని తిరిగేటట్టు అట్లా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ కంప్లీట్గా అనుమానం ఏం లేదు. ఆడవాళ్ళు బంగారం అనుకోవడానికి కూడా లేదు ఉహుం. పాపం. ఎవరు బంగారం కాదమ్మా. మగవాళ్ళు కూడా అంతే అనుకోండి. అదే, ఎవరు బంగారం కాదు. ఎవరి లోపాలు వాళ్ళకున్నాయి. మరే. ఎవరి ఇడియోసింక్రసీస్ అంటారు, ఉమ్. అవి వాళ్ళకున్నాయి. కానీ పూర్తిగా ఆడవాళ్ళని అలా చులకం చేస్తూ పెట్టేటటువంటి పద్ధతి మాత్రం తప్పు. ఒకప్పుడు పత్రికల్లో కార్టూన్లు అంటే ఎప్పుడు ఆడవాళ్ళ మీదే ఉండేవి. ఉమ్. ఎప్పుడు ఆడవాళ్ళ చేతిలో అప్పడాల కర్రాను మరే. గరిట ఆ. అట్లకాడ పుచ్చుకుని లావుపాటి ఆవిడను అతను సన్నగాను ముట్టికాయలు ముడుతున్నట్టు ఇట్లాంటివి వేసి. అవును. ఎందుకంటే ఏదైతే నిజ జీవితంలో అసాధ్యమో దాన్ని అలా కార్టూన్లలో వేసి వాళ్ళు సంతోషపడేవాళ్ళు, మరే. అంతే. కరెక్ట్. అంతకన్నా ఇంకేం లేదు. అల్ప కానీ అది సంతోషం. కూడా చాలా కొద్దిగానే. ఆ తర్వాత అవి కూడా తగ్గిపోయినాయి. అంటే ఆడవాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు అనే అభిప్రాయం ఉన్నప్పుడు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు, అవసరమైతే ఇట్లా కూడా ఉండగలరు అని చూపించినట్టు కొన్ని కార్టూన్లు వచ్చాయి. ఆ కాలం కూడా గడిచిపోయింది. అప్పుడు కూడా ఇలాగే ఆడవాళ్ళ మీద కార్టూన్ అంటే అప్పడాల కర్ర తప్ప మీకు ఇంకోటి కనపడదా, ఉమ్. ఇలాంటివి చాలా వచ్చాక అవి ఆగిపోయినాయి. ఈ సోషల్ మీడియా వచ్చాక మాత్రం చాలా భయంకరంగా ఉంటున్నాయి. అందులో ఈ ఇవి పోస్ట్ చేసే వాళ్ళల్లో ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నారు. అది నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ. రెబల్స్. ఎందుకంటే మేము ఇలా చేయగలమని చూపించాలనేటటువంటి ఆ, ఒక కసి, ఒక కసితో మగవాళ్ళని మేము ఇలా అదుపులో పెట్టగలం, మేము నంబర్ 1, వాళ్ళనే మేము డామినేట్ చేయగలమని చూపిద్దాము అనేటటువంటి ఒక భావనతో చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదమ్మా. ఆడవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళంతా చాలా అమాయకులును, మగవాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పడం చాలా తప్పు. మానవ స్వభావం ఎక్కడైనా ఒకలానే ఉంటుంది. కాకపోతే ఆడ మగ అన్నటువంటి తేడా హార్మోన్ల వల్ల వస్తుంది గనక, హార్మోన్లు చూపించే ప్రభావం వల్ల ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది, ఉండాలి కూడా. ఒకే రకంగా ఉంటే అసలు జీవితంలో రుచి ఎక్కడుందమ్మా. ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగానే ఉండాలి, మగవాళ్ళు మగవాళ్ళలానే ఉండాలి. కాకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది మాత్రం అనకూడదు. కానీ ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరి రంగంలో వాళ్ళు గొప్పవాళ్ళు, అంతే. అంతే తప్ప ఏదో షా అనుకుంటా చెప్తాడు, ఒక ఉడతకి ఒక చేపకి చెట్టెక్కే పరీక్ష పెడితే జన్మలో అది గెలవదు అంటాడు. అది నీళ్లల్లో ఈదగలదే గాని చెట్టెక్కలేదు, ఎట్టి పరిస్థితులు ఎక్కలేదు. అంచేత పోటీ దేనికి వాటి రంగాల్లో వాటికి ఉండాలి తప్ప వేరే రంగంలో వీళ్ళని తీసుకెళ్ళి చెప్పమంటే ఎక్కడ చెప్తారమ్మా, కుదరదు. కనుక ఆడవాళ్ళు అంటారా, వాళ్ళ రంగం వేరు, మగవాళ్ళ రంగం వేరు. రంగం వేరంటే ఇది ఎక్కువ ఇది తక్కువ అనేమీ కాదు, బయాలజికల్ నీడ్స్ కూడా అలాగే ఉంటాయి. దాన్ని అనుసరించి ఉండాలే తప్ప ఒకళ్ళని ఒకళ్ళు చులకన చేసుకోవడం కాదు. మరి కార్టూన్లు కానీ ఏవి కానీ ఎలా ఉండొచ్చు అంటే ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎవరిని నేను వేళాకోళం చేశానో వాళ్ళు కూడా సంతోషించేట్టు ఉండాలి. మీకు ఒక చక్కంది చెప్తాను. పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుడితో అందిట, పాపం మీకు అమ్మా నాన్న లేరు అని. లేరు కదా, మరి లేరు కదా. అవునమ్మా, నిన్ను చూస్తే కూడా నాకు జాలేస్తుంది, నీకు అత్తమామ లేరే అన్నట్ట. అవునా? అంటే లేరు అని ఈయన అఫెండ్ అవ్వలేదు కదా, ఆవిడ కూడా ఏమనుకోలా. అంటే చమత్కారంగా మాట్లాడుకోవటం అన్నా, ఒకళ్ళని ఒకళ్ళు వేళాకోళం చేసుకోవడం అన్నా, పరిహాసం అన్నా, ఎంత ఆనందంగా మీకు నవ్వొచ్చేసింది, అంత ఇదిగా ఉండాలి. అట్లా కాకుండా వికృతంగా వికారంగా ఆడవాళ్ళంటే మరీ ఈ మధ్య కాలంలో వస్తున్నవి శాడిస్టుల్లాగా, మగపిల్లలేమో అమాయక పుచ్చెల్లాగా. అలాంటి మగపిల్లలు ఆడపిల్లలు కోరుకోరు కూడా కోరుకోరు.
అదే కదా, అలా ఉంటారు. అంత చేతకాని అసమర్థుడైనటువంటి మగవాణ్ణి ఏ ఆడపిల్ల కోరుకోదు. తనకన్నా సమర్థుడుగా ఉండాలనుకుంటుంది, కనీసం తనతో సమానంగా ఉండాలనుకుంటుంది. కానీ పనికిరాని వాణ్ణి, చచ్చుదద్దమ్మని, అసమర్థుణ్ణి ఏ ఆడపిల్ల కోరుకోదు. ఇది ఎందుకు వస్తున్నాయో మనసులో కలిగేటటువంటి వికారపు భావనలకి ఇవి వ్యక్త రూపాలు అనిపిస్తున్నాయి, అంతే తప్ప నిజంగా సమాజంలో అట్లా ఉన్నారా అమ్మా? అంటే కొంతమంది వైస్ వర్సా కూడా అమ్మ, ఆడవాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్, యాటిట్యూడ్ చాలా చేంజ్ చేసుకోవాలి. డామినేటెడ్ గా ఉండాలి అనుకోవడం వేరు, మనల్ని ఇంకొకరు అసహించుకోలాగా ఉండడం కూడా. ఇప్పుడు డామినెంట్ గా ఉండడం కూడా ఎలా ఉండాలి? గౌరవప్రదంగా ఉండాలి తప్ప అసహ్యం కలిగేటు ఉండకూడదు. ఇప్పుడు నా అస్తిత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా ఆత్మగౌరవాన్ని నేను నిలబెట్టుకునేటట్టుగా నేను గట్టిగా ఉండాలి. అంతేగాని అహంకారానికి ఆత్మవిశ్వాసానికి తేడా లేదమ్మా. మరి అహంకారం ఉండకూడదు, ఆత్మవిశ్వాసం. నేను చెయ్యగలను, నేను చేస్తాను, నాకు సమర్థత ఉంది అని చెప్పడం వేరు, నేనే చేస్తా, నువ్వు పనికిరావు అని చెప్పడం వేరు. అంచేత ఇవన్నీ కూడా మనసులో ఉండే వికారాల యొక్క వ్యక్త రూపం అంతే. అంటే మానసికంగా సిక్ పీపుల్ వాళ్ళవి రాసిన వాళ్ళు, అలాంటివి పెట్టే వాళ్ళంతా మెంటల్లీ సిక్, మానసిక రోగులు. వాళ్ళని తీసుకెళ్లి వైద్యం చేయించారు. వాళ్ళని చూస్తే జాలి కూడా వేస్తుంది అప్పుడప్పుడు. కానీ జాలి వేస్తుంది, బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకంటే అది చూసి పాడయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి అలా ఉండనివ్వండి, వాళ్ళకున్న రోగం వాళ్ళ దగ్గర ఉంచుకోనివ్వండి. ఆ రోగం ఇతరులకు అంటించి ఇతరులకి హాని కలిగిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు మగపిల్లలకి పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తోంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆడపిల్లల మీద రాసేవి, మగ పిల్లల మీద రాసేవి కూడా ఉన్నాయి. ఎలా మోసం చేశాడు, ఎన్ని రకాలుగా, అది చూసి ఆడపిల్లలు ఇదవుతున్నారు. అసలు సారీ టు సే, సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోకుండా ఉంటే బాగుపడతాం. అవన్నీ కూడా వెర్రి వికారపు చేష్టలుగా, వెకలి చేష్టలుగా వదిలేసి మనకి తెలిసిన జీవితంతో మనం హాయిగా ఉండడం మంచిది. 100%. అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఆడపిల్లలు ఎలాగైతే మగాడిని, నిజమైన మగాడిని కోరుకుంటే, సో మగపిల్లలు కూడా అలాగే. ఎంత XYZ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లే అమ్మాయి అంతే ట్రెడిషనల్ గా, అంతే సున్నితమైన మనస్తత్వం ఉండాలనే కోరుకుంటారు. ఎవరైనా అంతే. నేను ఎట్లా అన్నా ఉండని, నా జీవిత భాగస్వామి పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు కదా. పర్ఫెక్షన్ 100కి 100 పాళ్ళు ఉండదు. 40%, 50% ఉన్నా చాలు. అట్లీస్ట్ ఈ జనరేషన్ లో 40% ఉంటే చాలా ఎక్కువ ఉన్నట్టేటండి. 50% ఉంటే ఎక్సలెంట్. ఇంకా 60% ఉందంటే సూపర్. మరి వాటి క్వాలిటీస్ ఎలా ఉండాలో అన్నది ఇంకా ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది కదమ్మా. అందరికీ అన్ని ప్రయారిటీస్ ఉండవు. ఆ రోజుల్లో వరవిక్రయ నాటకానికే పెళ్లిళ్ళ పేరయ్య వచ్చి అడుగుతాడు, నీకు కోరుకునేవి కొన్ని ఉంటాయని చెప్పి, అందము, చదువు, ఆస్తి, పరువు ప్రతిష్టలు, ఈ 4గింటిలో మీకు ఏ కాంబినేషన్ అడగండి, దాన్ని బట్టి నేను సంబంధం చూస్తా అన్నాడు. అన్నీ ఉండడం కష్టం. అందం చదువు కావాలా, చదువు ఆస్తి కావాలా, ఆస్తి పరువు కావాలా, ఆస్తి అందం కావాలా, మీ ఇష్టం కాంబినేషన్. ఇవన్నీ పక్కకు పెట్టి మంచి వ్యక్తిత్వం ఉండాలమ్మా. కరెక్ట్. అందం వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. అంటే అది కుటుంబాలకు సంబంధించిందిగా. ఆ రోజుల్లో కుటుంబాలకే ఉండేవి చుట్టరికాలు, వ్యక్తులకు కాదు. అందం ఒకటే వ్యక్తిది, మిగిలినవన్నీ కుటుంబానికి సంబంధించింది. అందుచేత మంచి వ్యక్తిత్వం ఉంటే డబ్బు లేదు, సంపాదిస్తాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అందం ఇవాళ నుండి రేపు ఉంటుందని నమ్మకం ఏమిటి? చాలా అపురూపంగా 60 ఏళ్ళు దాటాక కూడా అందంగా కనపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది కపుల్స్ నిజంగా పెద్దవాళ్ళు, వాళ్ళు అలా కనిపిస్తుంటే అసలు చూడముచ్చటగా అది చాలా తక్కువ. కానీ అందరూ కూడా యవ్వనంలో కోతి కూడా అందంగా కనపడుతుంది. నేను చెప్పిన మాట కాదమ్మా, సామెత అది. అవును, అలా కనపడుతుంది. అంచేత అందం కాదు లెక్క. మరే అయినా ఇవాళ నుండి రేపు ఉంటుందని నమ్మకం ఏమిటి? ఏ అనారోగ్యమో రావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అంత మాత్రాన మనం ఏం చేయలేం. కనుక డబ్బు అంటే అంత సంపాదించవచ్చు. చదువు అంటావా, ఉంటే నిలకడగా ఉండేది చదువు. ఇది వ్యక్తిత్వంలో ఒక భాగం. మిగిలినవి ఏవైనా అంతే, ఇవాళ నుండి రేపు ఉండని. టెంపరరీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.